ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి మనం ఇచ్చేటప్పుడు బ్లెస్ దమ్ రిచ్లీ, వాళ్ళని ఉన్నతముగా తృప్తిగా మనము దీవించాలండి. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఎప్పుడైనా సరే ఎవరినైనప్పటికీ కూడా మనకున్నంతలోనే మనం చాలా బెస్ట్గా మనం వాళ్ళని దీవిస్తే వాళ్ళ ముఖాల్లో ఎంతో తృప్తి కలుగుతూ ఉంటుంది. చూసారా, అది మనకు ఎంత సంతోషాన్ని ఇస్తూ ఉంటుందో. కాబట్టి అలా ఇతరుల నుండి మన మంచితనముతో మంచి కార్యాలతో మనము దీవించాలి. ఇతరులు దేవుని చేత దీవించబడుతూ ఉన్నప్పుడు, జ్ఞానములో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు వారి జీవితాలను చూసి ప్రభుని స్తుతించాలి. ప్రభా, ఎంత చక్కగా ఉన్నారు ప్రభా పొరిగింటి వారి బిడ్డలు, నా బిడ్డలు కూడా అంతకంటే ఉన్నతమైన స్థాయిలోనికి ఎదగాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రభా. తల్లిగా తండ్రిగా అడగడంలో ఏమీ తప్పు లేదండి. కానీ ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని చూసి, ఇతరులు బాగుపడే విధానాన్ని చూసి మనం అసూయ చెందటం ఉంది చూసారా, అది దేవుడికి నచ్చని పని. అందుకని దేవుడికి నచ్చనివి చేసి దేవుని కోపానికి గురి కాకుండా దేవుడు మెచ్చేవి చేస్తూ దేవుని సన్నిధిలో మనము ముందుకు కొనసాగుదాం.